4+4 ఆఫర్. మొదటిసారిగా కంట్రీ డిలైట్ పాలని 4 రోజులు ఆర్డర్ చేసిన వాళ్ళకి మరో 4 రోజులు ఫ్రీ. ఇంకెందుకు ఆలస్యం, యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. ఇలాన్ మస్క్ చెందిన స్పేస్ ఎక్స్తో ఇండియన్ టెలికాం కంపెనీ ఎయిర్టెల్ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారము ఇలాన్ మస్క్ చెందిన స్పేస్ ఎక్స్ నిర్వహిస్తున్నటువంటి స్టార్లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ సేవల్ని ఎయిర్టెల్ అందిస్తుంది. అంటే ఎయిర్టెల్ స్టోర్స్లో స్టార్లింక్ ఎక్విప్మెంట్ అమ్ముతారు. స్టార్లింక్ సర్వీసెస్ని ఎయిర్టెల్ మానిటర్ చేస్తుంది. ఎయిర్టెల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను స్టార్లింక్ ఉపయోగించుకుంటుంది. ఈ మేరకు ఎయిర్టెల్కు స్టార్లింక్కు మధ్య ఒప్పందం కుదిరింది. అయితే సబ్జెక్ట్ టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆథరైజింగ్ స్టార్లింక్ సర్వీసెస్ ఇన్ ఇండియా. మన దేశంలో స్టార్లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ సేవల్ని అనుమతించడం పైన ఆధారపడి ఉంటుంది. అనుమతిస్తారనే నమ్మకం లేకపోతే ఒప్పందాలు కుదరవు. అందువల్ల ఒప్పందం కుదిరిందంటేనే అర్థమవుతుంది భారత ప్రభుత్వం బహుశా ఇలాన్ మస్క్ స్టార్లింక్ స్పేస్ ఎక్స్ల ఎంట్రీకి అనుమతి ఇవ్వటానికి సిద్ధంగా ఉంది అని అర్థమవుతుంది. ఆల్రెడీ టెస్లా ఎంట్రీకి కూడా రంగం సిద్ధమైంది. టెస్లా ఎంట్రీకి ప్రధానమైన అవరోధము లగ్జరీ కార్ల పైన ఉండేటువంటి ఇంపోర్ట్ డ్యూటీ టారిఫ్. ఇది 110% వరకు కూడా ఉండే. ఇటీవల బడ్జెట్లోనే ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ అమెరికా వెళ్ళకముందే దాన్ని 70%కు తగ్గించారు. అయితే ఇంకొక కండిషన్ ఉంది, ఇండియాలో ప్రొడ్యూస్ చేయాలని. దానికి ఇలాన్ మస్క్ అంగీకరిస్తాడా? అనుమానాస్పదమే. ఎందుకంటే ట్రంప్ క్లియర్గా చెప్పాడు, ఇలాన్ మస్క్ టెస్లాను ఇండియాలో ప్రొడ్యూస్ చేయడం అనేది అమెరికాకు నష్టం, దాన్ని అమెరికాకు నష్టమయ్యే పని చేయకూడదు అంటూ పిలిపించారు. మరి భారత ప్రభుత్వమే ఇలాన్ మస్క్ ప్రెషర్స్ కండిషన్స్కి ఒప్పుకుంటుందా, లేదా ఇండియన్ గవర్నమెంట్ మేక్ ఇన్ ఇండియాలో భాగంగా ఇండియాలో ప్రొడ్యూస్ చేయాలని పెడుతున్న కండిషన్స్కి మస్క్ ఒప్పుకుంటాడా చూడాలి. ఎందుకంటే ట్రంప్ మిత్రుడు మస్క్. ట్రంప్ మిత్రుడైన మస్కే ట్రంప్ కండిషన్స్ను వయలేట్ చేస్తుంటే దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అనేది చూడాలి. సో అయితే ఇలాన్ మస్క్ టెస్లా ఎంట్రీకి రంగం సిద్ధమయ్యేలా టారిఫ్లను భారీగా భారత ప్రభుత్వం ట్రంప్ కోరుకునే హార్లీ డేవిడ్సన్ మోటార్ బైక్ల పైన, ఇలాన్ మస్క్ టెస్లా కార్లకు ఉపయోగపడేలా టారిఫ్లను గణనీయంగా తగ్గించేసింది. సో అందువల్ల ఈ వ్యవహారం చూస్తుంటే ఇలాన్ మస్క్ను సంతృప్తిపరిచేందుకు భారత ప్రభుత్వం ఇలాన్ మస్క్ ద్వారా ట్రంప్ను సాటిస్ఫై చేయడానికి అవసరమైన చర్యల్ని తీసుకుంటుంది అనేది అర్థమవుతుంది. ఇంకా వివరాల్లోకి వెళ్ళే ముందు ఫర్ ద బిగినర్స్, వాట్ ఈజ్ స్టార్లింక్? ఇప్పుడు స్టార్లింక్ ఏంటంటే ఉపగ్రహ ఆధారిత ఇంటర్నెట్ సేవలు, అంటే శాటిలైట్ బేస్డ్ ఇంటర్నెట్ సర్వీసెస్. మీకు స్టార్లింక్ అడ్వాంటేజ్ ఏంటంటే ఎక్కడ రిమోట్ ఏరియాస్లో కూడా, అంటే ఇన్యాక్సెసిబుల్ ఏరియాస్లో కూడా ఇంటర్నెట్ సేవలు అందుబాటులో ఉంటాయి. కారణం ఇది వైర్ల ద్వారా కాకుండా, కేబుల్ ద్వారా కాకుండా శాటిలైట్ ద్వారా ఈ సేవలు వస్తాయి. ఇందుకోసం స్పేస్ ఎక్స్, ఇలాన్ మస్క్ కంపెనీ అయిన స్పేస్ ఎక్స్ ఒక 1000 వందలాది ఉపగ్రహాలని, బహుశా 1000 కన్నా ఎక్కువ అనుకుంటాను, వందలాది ఉపగ్రహాలని రోదస్సులో ఉంచింది. వాటి సాయంతో 24 గంటల ఇంటర్నెట్ సేవలు అందుబాటులో ఉంటాయి. మన ఆ మధ్య విన్నాం కూడా, మణిపూర్లో మిలిటెంట్లు స్టార్లింక్ సేవలు వాడుతున్న అనుమానం కలిగింది. ఎందుకంటే మిలిటెంట్ల పైన ఆర్మీ జరిపిన ఆపరేషన్లో స్టార్లింక్ ఎక్విప్మెంట్ దొరికింది. ఎందుకంటే ఇండియాలో స్టార్లింక్ అనుమతి లేనప్పుడు మరి మణిపూర్ మిలిటెంట్ల వద్ద స్టార్లింక్ ఎక్విప్మెంట్ ఎందుకు దొరికింది అనే ప్రశ్న కూడా ఉత్పన్నమైంది. తర్వాత ఏం జరిగిందో ఎవరికీ తెలియదు. దానిపైన విచారణ జరిగినట్టు కూడా వార్తలు చూడలేదు. మరి ఇలాన్ మస్క్ కదా. సో ఇప్పుడు ఏకంగా స్టార్లింక్ ఇండియాలోకి వచ్చేస్తుంది. దీంతో రిమోట్ ఏరియాస్లో కూడా క్వాలిటీ ఇంటర్నెట్ సేవలు, హై స్పీడ్ ఇంటర్నెట్ సేవలు అందుబాటులో ఉంటాయి. వీడియో కాన్ఫరెన్సింగ్, ఆన్లైన్ గేమింగ్, రిమోట్ వర్క్ ఇదంతా కూడా సాధ్యమవుతుంది అని ఎయిర్టెల్ చెప్తుంది. సో లెటస్ సీ వాట్ విల్ హ్యాపెన్. కానీ ఈలోగా క్లియర్గా అర్థమవుతుంది ఏంటంటే
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమెరికా వెళ్ళాక ఇండియాకు ఏం దక్కిందో ఇప్పటికీ మనకు తెలియదు. ఎందుకంటే ట్రంప్ అయితే ఇండియా పైన టారిఫ్ అలాగే ఉంటాయి, ఇండియా ఇది టారిఫ్ కింగ్, ఇండియా పెద్ద ఎత్తున టారిఫ్లను విధిస్తుంది అని విమర్శిస్తున్నాడు. అంతేకాక ట్రంప్ ఇటీవల ప్రకటించాడు ఇండియా అంగీకరించింది భారీ ఎత్తున టారిఫ్లను తగ్గించడానికి అని. దీనిపైన పార్లమెంటరీ ప్యానల్ మీటింగ్లో ఎంపీలు ఆందోళన వ్యక్తం చేస్తే కామర్స్ సెక్రటరీ అలాంటిది ఏమీ లేదు, ఇప్పటి వరకు భారతదేశం సుంకాలను ఇంపోర్ట్ డ్యూటీస్ను టారిఫ్ తగ్గించడానికి అమెరికాకు ఎలాంటి అంగీకారము ఇవ్వలేదు, ఎలాంటి అవగాహన కుదరలేదని క్లారిఫై చేశాడు. కానీ అమెరికా ప్రెసిడెంట్ ఏమో ఇండియా ఒప్పుకుంది, టారిఫ్లు తగ్గించడానికి అంటున్నారు. బడ్జెట్లో ఆల్రెడీ కొన్నిటి మీద తగ్గించారు. ట్రంప్ అయితే తగ్గేది లేదంటున్నాడు, మోడీ అయితే తగ్గుతున్నాడు. సో ఈ తగ్గేదే లేదన్న ట్రంప్ ట్రెండ్ క్లియర్గా కనబడుతుంది. ఎందుకంటే మన స్టీల్, అల్యూమినియం పైన ఆల్రెడీ సుంకాలు విధించాడు. ఇండియా పైన ఏప్రిల్ 2 నుంచి ఇతర దేశాలాగానే ఇండియాపైకి కూడా రెసిప్రోకల్ డ్యూటీస్ ఉంటాయి, రెసిప్రోకల్ టారిఫ్ ఉంటాయని ప్రకటించాడు. ఇండియా ఇది బిగ్గెస్ట్ టారిఫ్ కింగ్ అని ప్రతి ఉపన్యాసంలో చెప్తున్నాడు. మోడీ అమెరికా పర్యటన తర్వాత కూడా అదే మాట ట్రంప్ పదే పదే రిపీట్ చేస్తున్నాడు. ఏకంగా ఇప్పుడైతే ఇండియా ఒప్పుకుందని కూడా అంటున్నాడు. ఒప్పుకోలేదని ప్రైమ్ మినిస్టర్ చెప్పడం లేదు, కామర్స్ మినిస్టర్ చెప్పడం లేదు. కామర్స్ సెక్రటరీ ఒక బ్యూరోక్రాట్ మాత్రం అలా ఒప్పుకోలేదు అని వివరణ ఇచ్చాడు. ఇటీవల మన కామర్స్ మినిస్టర్ పీయూష్ గోయల్ కూడా అమెరికా పర్యటించి వచ్చారు. సో లెటస్ సీ, ఆల్రెడీ బడ్జెట్లోనైతే ట్రంప్కు మస్క్కు సంతృప్తి కలిగించేటువంటి టారిఫ్ తగ్గింపులు అయితే, టారిఫ్ కట్స్ అయితే చేశారు. ఇప్పుడు ఇలాన్ మస్క్కు ఆనందాన్ని ఇచ్చేటువంటి స్పేస్ ఎక్స్ స్టార్లింక్ సేవలకు బహుశా అనుమతి లభించే వాతావరణం కనబడుతుంది. ఎందుకంటే ప్రైమ్ మినిస్టర్ మోడీ అమెరికా వెళ్ళినప్పుడు ట్రంప్తో పాటు ఇలాన్ మస్క్ను కలిశాడు. సో ఇలాన్ మస్క్ టెస్లా, ఇలాన్ మస్క్ స్టార్లింక్ అయితే ఆయనకు ప్రియారిటీ అమెరికా కన్నా. మీరు గమనిస్తే టెస్లా మార్కెట్ చైనాలో ఉంది కనుక మిత్ర దేశాలైన యూకే, ఫ్రాన్స్ అన్ని దేశాల మీద పడుతున్నాడు. కానీ ఇప్పటివరకు చైనాను మాత్రం ఒక్క మాట అనలేదు. ఎందుకంటే చైనాలో టెస్లా మార్కెట్ చాలా పెద్దది. సో అందువల్ల క్లియర్గా అర్థమవుతుంది ట్రంప్ అండ్ మస్క్ తమ ఇలాన్ మస్క్ ఎజెండా, ట్రంప్ ఎజెండా అమలు కావడం మొదలైంది. ఇండియన్ ఎజెండా మాత్రం అమలు కావడం లేదు. ఇండియన్ ఎజెండా ఏంటి? మన H1B వీసాలపైన ఆంక్షలు పోవాలి, మన ఇండియన్ ప్రొడక్ట్స్ పైన అమెరికన్ టారిఫ్స్ భారీగా పెరగకూడదు. సో భారతదేశ డిమాండ్లకు ఇంకా అమెరికా ఏమీ అంగీకరించలేదు ఇప్పటి వరకు, ప్రైమ్ మినిస్టర్ మోడీ వెళ్ళొచ్చాక. కానీ ట్రంప్ డిమాండ్లకు మనం ఆల్రెడీ అంగీకరిస్తున్నాం. ఒకటి, ట్రంప్ కోరినట్లుగా డిఫెన్స్ పర్చేస్ పెంచుతున్నాం, F-35 యుద్ధ విమానాలని కొంటున్నాం. అమెరికా పాకిస్తాన్కి F-16 అమ్మకూడదని ఇండియా చెప్పినా, నిరసన వ్యక్తం చేసిన $393 బిలియన్ ప్యాకేజ్ పాకిస్తాన్కు ట్రంప్ ఆమోదం తెలిపాడు F-16 మెయింటెనెన్స్ కొరకు. అయినా మన F-35 యుద్ధ విమానాల్ని కొనడానికి అంగీకరించాం. అమెరికా నుంచి మోర్ ఎనర్జీ సప్లైస్కి అంగీకరించాం. అమెరికా హార్లీ డేవిడ్సన్, టెస్లా లాంటి హై ఎండ్ వెహికల్స్, లగ్జరీ వెహికల్స్ పైన ట్యాక్స్ తగ్గించాం. ఇప్పుడు స్పేస్ ఎక్స్ స్టార్లింక్ అనుమతి ఇవ్వడానికి రంగం సిద్ధమైంది. ఇవన్నీ కూడా ఇండియా ఆల్రెడీ అంగీకరించింది. కానీ అమెరికా మాత్రం ఇంతవరకు ఏ ఒక్క ఇండియన్ డిమాండ్లో అంగీకరించలేదు. అందువల్ల ఎయిర్టెల్, స్టార్లింక్ మధ్య ఇదేదో కమర్షియల్ డీల్గానే చూడలేం. మారుతున్న ఇండియా అమెరికా డిప్లొమసీలో భాగంగా ట్రంప్ ఒత్తిళ్లకు భారత ప్రభుత్వం ఎంత మేరకు వింటుంది, ఇండియా డిమాండ్లకు ఎంత మేరకు ట్రంప్ వింటాడు అనే కాంటెక్స్ట్లో చూడాల్సిన అవసరం అయితే ఉంది.